మెదక్ కలెక్టరేట్ వద్ద విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిని చేపట్టారు. 5 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్స్, 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జూనియర్ కళాశాలలలో కనీస సౌకర్యాలు కల్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సంతోష్, స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్ రాని కారణంగా రాష్ట్రంలో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. రామాయణపేట మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 3 రోజులుగా ఎలుకలు కరుస్తున్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆరోపించారు. మెదక్ జిల్లా కూచారం కేజీబీవీ పాఠశాల ఆవరణలో ముళ్ల పొదలు, చెత్తా చెదారం ఉండడం వల్ల దోమలు విపరీతంగా రావడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేగుంట ఎస్సీ హాస్టల్ పూర్తిగా శిథిలావస్థకు రావడంతో చిన్నపాటి వర్షానికి హాస్టల్ మొత్తం కురవడం జరుగుతుందని అన్నారు. విద్యారంగ సమస్యలపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 8,000 కోట్ల పై చిలుకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేసి డిమాండ్తో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అనేసి అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యార్థి జీవితాల్లో ఏదైతే స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఉన్నాయో ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ప్లాన్ చేస్తున్నప్పుడు ఏదైతే టోకెన్ రూపంలో విడుదల చేస్తుంది తప్ప, ఈ టోకెన్ రూపంలో బయటికి విడుదల చేస్తుంది తప్ప విద్యార్థులకు సంపూర్ణంగా స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. ఇంకోటి ఏం చెప్తుంది అనేసి అంటే మేము దశల వారీగా విడుదల చేస్తున్నాం అనేసి అంటారు. కానీ ఈరోజు జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలో పై పీజీ, అతర డిఏడి కాలేజీలలో విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు అడ్మిషన్ అయ్యే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 25% ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలి. దాని తర్వాత నవంబర్ డిసెంబర్ మాసంలో 50% విడుదల చేయాలి. అకాడమిక్ ఇయర్ ఎండ్ అంటే ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసే ముందట ఇంకో 20% స్కాలర్షిప్ విడుదల చేయాలి.